ఎవరో తిట్టారని, ఎవరో అవమానించారని, ఎవరో హేళన చేశారని బాధపడుతున్నారా? నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి. ఒకసారి వివేకానందుడు కొంతమంది శిష్యులతో కలిసి భిక్షాటనకి వెళ్ళాడు. అందులో కొంత దూరం వెళ్ళిన తర్వాత భవతి భిక్షాందేహి అని చిన్న మోతాదు సౌండ్ తోటి ఇంటి ముందుకు వెళ్ళి భిక్షాటన అడిగితే అవతల వాళ్ళు కొంచెం బియ్యం తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ భిక్షాటన అడిగితే ఇంకొక ఆమె సగం పాడైపోయినటువంటి అరటి పండును తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకొంచెం ముందుకు వెళితే ఒక ఆవిడ బాగా కోపంగా ఒంటి కాలు మీద లేచి, మీకు సిగ్గుందా, మీకు శరం ఉందా, ఏంటా అడుక్కోవటం ఏంటి, మీకేమైంది, ఏం కథ అనుకోండి పూర్తిగా అవమానకరంగా పిచ్చి పిచ్చిగా తిట్టేసింది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ భిక్షాటన చేసిన వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక శిష్యుడు ఒక మూల కూర్చొని ఒకటే బాధపడుతూ ఉన్నాడు. ఎందుకు అంతలా బాధపడుతున్నావు, ఏమైంది అంటే, ఆమె అన్నటువంటి మాటలు నాకు మనసులో దేవేస్తూ ఉన్నాయి, చాలా బాధగా ఉన్నాయి, నా మైండ్లో అవే మెసులుతూ ఉన్నాయి అని అంటే అప్పుడు అతను ఏమి చెప్పాడో తెలుసా వివేకానందుడు? మనం భిక్షాటనకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఏం తీసుకువచ్చామంటే సగం పాడైనటువంటి ఆ అరటి పండును తీసుకొచ్చాము, అలాగే బియ్యాన్ని తీసుకువచ్చామంటే అప్పుడు ఆ వివేకానందుడు ఏం చెప్పాడో తెలుసా? మనం ఇక్కడికి వచ్చేటప్పుడు పాడైనటువంటి అరటి పండు బియ్యాన్ని మాత్రమే తీసుకొచ్చాం, వాళ్ళ తిట్లను కానీ వాళ్ళ యొక్క శాపనార్థాలు కానీ మనం తీసుకొని రాలేదు. లేని దాని గురించి, తీసుకురాని దాని గురించి ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు అని వివేకానందుడు హితబోధ చేశాడు. మనం కూడా అంతే, జీవితంలో ఎంతో సంతోషపడి తలుచుకొని పొంగిపోయేటటువంటి సందర్భాలని ఎన్నో వదిలిపెట్టి ఎప్పుడెప్పుడో ఎవరు అన్న వాటిని, అన్న వాళ్ళకు కూడా గుర్తు లేకుండా ఉన్న వాటిని కూడా మీరు తలుచుకొని బాధపడుతూ ఉంటారు. వాళ్ళ కోపాలని, అవమానాలని, మాటల్ని మోసుకొని వస్తూ మైండ్ లో పెట్టుకొని మీరు చాలా బాధపడుతూ ఉంటారు చాలా మంది. కాబట్టి మనం స్వీకరించకూడదు వాటన్నిటిని కూడా, అక్కడే వదిలేస్తే మనకి ఇక్కడ దాకా ఉండదు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావు. కాబట్టి అలా బాధపడే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.